రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికను ఏపీ బీజేపీ పూర్తి చేసింది. ఇప్పటికే 6 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి చేసిన బీజేపీ సాధ్యమైనంత త్వరగా ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఎన్నికల ప్రచార షెడ్యూల్ పై ముఖ్య నేతలతో పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సమావేశమయ్యారు. బీజేపీ నిర్వహించే సభలతో పాటు పోటీ చేసే నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు ప్రచారం చేసే అవకాశం ఉందంటున్నారు. అలాగే వచ్చే నెల 5 నుంచి ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి నుంచే పురంధేశ్వరి తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే 6 పార్లమెంట్ స్థానాలను ప్రకటించిన ఏపీ బీజేపీ నేడు రేపు 10 అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే నెల 5 నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించబోతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఉద్దేశంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల జాబితా సంబంధించి కసరత్తు ఉద్దేశం చేరుకుంది. ఇప్పటికే నిన్న రాత్రి ఏపీలో 6 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన జాబితా విడుదలైంది. పొత్తులో భాగంగా మొత్తం 6 పార్లమెంట్ 10 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ పోటీ చేస్తుంది. మరో 10 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు దాదాపు ఖరారని చెప్తున్నారు. అయితే 2-3 సీట్లకు సంబంధించి ఆ పోటీ తీవ్రంగా ఉండటం, కొత్తగా వచ్చిన నాయకులతో పాటు ఎప్పటి నుంచో పార్టీలు అడ్డుపెట్టుకున్న వారు కూడా సీట్లు ఆశించడంతో వారికి నచ్చజెప్పి అనౌన్స్ చేయాలని కూడా అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగా ఈ రోజు రాత్రి కల్లా 10 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితా కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా కొంచెం క్రితం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం చేరుకున్నారు. కొంతమంది అందుబాటులో ఉన్న ముఖ్య నాయకులతో ఆమె భేటీ అయ్యారు. ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ప్రచారం చేయాలని అంశాలపై కూడా కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. రేపు విజయవాడలో పదాధికారుల సమావేశం కూడా ఏర్పాటు చేశారు. వెన్యూ కళ్యాణ మండపంలో ఆ పదాధికారులు అందరూ కూడా హాజరవుతున్నారు. వీరితో పాటు ఎవరైతే 6 ఎంపీ పార్లమెంట్ కు సంబంధించిన పోటీలో నిలబడిన అభ్యర్థులు 10 మంది జాబితా ఈ రోజు వస్తాయని చెప్తున్నారు. ఆ 10 మంది అభ్యర్థులు కూడా రేపు ఈ పదాధికార సమావేశంలో పాల్గొంటారు. వారికి ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు కీలకమైన బాధ్యతలు అంటే పార్లమెంట్ల వారిగా, అసెంబ్లీ నియోజకవర్గాల వారికి కూడా ముఖ్య నాయకులను కూడా సమావేశపరిచి వారికి దిశానిర్దేశం చేయడంతో పాటు కొన్ని కీలకమైన బాధ్యతలు కూడా అప్పగించే విధంగా కార్యాచరణ కూడా సిద్ధం చేశారు. అక్కడ మొత్తం నియోజకవర్గంలో ఏ విధంగా ప్రచారం చేయాలి, ఇతర పార్టీ నాయకులతో సమన్వయం చేసుకుంటూ ఆ ప్రచార కార్యక్రమంలో పాల్గొనే అంశాలపై కూడా టీములను ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి పురంధేశ్వరి ఈ రోజు ఆ నాయకులతో భేటీ అయ్యి ఏ నియోజకవర్గంలో ఎవరెవరు పనిచేస్తున్నారు, పార్టీ అంకిత భావంతో పనిచేసే నాయకులకి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఇప్పటికే ఎమ్మెల్యే సీట్ ఆశించి ఇవ్వలేకపోయిన వారికి ఇందులో ప్రధానంగా ఈ బాధితుల్లో వారి పాత్ర ప్రధానంగా ఉండేలా కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు ఈ సమావేశం పదాధికారుల సమావేశం తర్వాత మొత్తం నియోజకవర్గాల వారిగా కూడా అందరూ ప్రచారంలో ఏ విధంగా పాల్గొనే అంశాలపై కూడా కార్యక్రమం సిద్ధం చేస్తున్నారు. ఇక దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రం వచ్చే నెల 5వ తేదీ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు మొత్తం అన్ని నియోజకవర్గాల రంగం సిద్ధం చేసుకుని 5వ తారీఖు నుంచి కూడా పూర్తి స్థాయిలో అన్ని పోటీ చేసే అన్ని స్థానాలు కూడా ప్రచారం విస్తృతంగా చేయాలి. దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి ఎంపీ నుంచి ఇప్పటికే పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి కూడా తన ప్రచారాన్ని ప్రారంభించేందుకు కూడా ఆమె ఏర్పాట్లు చేసుకుంటారు. ఇక ఉమ్మడి సభలతో పాటు భారతీయ జనతా పార్టీ నిర్వహించే సభలకు కేంద్ర పెద్దలను కూడా ఇప్పటికే ఆహ్వానించేలా కూడా షెడ్యూల్ ఖరారు చేస్తారు. అక్కడ వారి తేదీలను బట్టి ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఆ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ లో పర్యటించే విధంగా కూడా ఇప్పటికే పురంధేశ్వరి వారికి లేఖ కూడా రాశారు. అయితే ఆ తేదీలు అనేది మాత్రం జాతీయ నాయకుల ఖాళీని బట్టి ఉంటారని కూడా నాయకులు చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఇవాళ రేపట్లో పూర్తి స్థాయిలో ఆ బీజేపీకి సంబంధించి క్యాండిడేట్ లిస్టు బయటికి రావడంతో పాటు కార్యక్రమం కూడా రేపు విజయవాడ వేదికగా ప్రకటించే అవకాశం ఉంది. విజయచంద్రిక.